నెల్లూరులో ఉండేటువంటి విఆర్సీ దగ్గర టపాసుల అంగళ్ళ దగ్గర ఉన్నాం. ఈ సంవత్సరం ముందు నుంచి వర్షం పడుతుంది కానీ ఎటువంటి చర్యలు తీసుకోవట్లా. ఇసుక అన్ని షాపులలో మేమే దోలించుకుంటున్నాము. గ్రౌండ్ ఫీజు తీసుకున్నారు, జిఎస్టీ కట్టించుకున్నారు, వదిలేశారు అంతే. గ్రౌండ్కి సంబంధించిన వాళ్ళు కానీ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు కానీ ఎవరు మమ్మల్ని పట్టించుకోవట్లా. ఇంతకుముందు 40 షాపు వేసారు, అట్టే వేసారు. కానీ డిప్పు మాత్రం 70 షాపు తీశారు రాజకీయం చేసి. డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ ఐ కేర్ సెంటర్. కంటి ఆపరేషన్లకు చెన్నై, మధురై వెళ్లనవసరం లేకుండా ప్రపంచ స్థాయి ఆధునిక ఆపరేషన్లు ఇప్పుడు మన నెల్లూరులో సత్యసాయి భజన మందిరం ప్రక్కన 3వ మెయిన్ రోడ్, రామ్మూర్తి నగర్, నెల్లూరు. వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ అభిజిత్ సింగ్. మనమైతే నెల్లూరులో ఉండేటువంటి విఆర్సీ దగ్గర టపాసుల అంగళ్ళ దగ్గర ఉన్నాం. ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ టపాసుల అంగళ్ళ, ఈ సంవత్సరం తీసుకుంటే ఈ సంవత్సరం మనకు ఈశాన్య ఋతుపవనాల ప్రభావంతో వర్షాలు స్టార్ట్ అయినాయి. 17వ తేదీ నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కంటిన్యూగా కురుస్తూ ఉన్న నేపథ్యంలో ఇప్పుడు షాప్స్ తీసుకుంటే ఇప్పుడిప్పుడు ఏదైతే కొద్దిగా తెరపై ఇవ్వడంతో అన్ని కూడా షాప్స్ ఏర్పాటు చేస్తూ ఉన్నారు. మొత్తంగా మనం ఇక్కడ ఏదైతే చూసుకోవచ్చు, మొత్తం షాప్స్ అయితే ఇప్పుడే ఏర్పాటు చేసేటువంటి పరిస్థితి ఉంది. ఏర్పాట్ల విషయం తీసుకుంటే మాత్రం ప్రతి అంగడి దగ్గర కూడా ఒక టబ్బు, వాటర్ టబ్ అనేది ఏర్పాటు చేయవలసి ఉంటుంది. ఇందుకు సంబంధించి వాటర్ టబ్స్ అయితే కూడా నగరపాలక సంస్థ సిద్ధం చేసింది అని చెప్పవచ్చు. సో ఈ టబ్స్ తీసుకెళ్ళి అక్కడ ప్రతి అంగడి దగ్గర కూడా ఏదైనా ప్రమాదం అనుకోని పరిస్థితుల్లో దురదృష్టవశాత్తు జరిగింది అనుకోండి, వెంటనే ఆ వాటర్తో అవి ఏదైతే అగ్ని ప్రమాదం జరిగిందో అది యూజ్ చేసే విధంగా అక్కడ ఏర్పాట్లు చేయవలసి ఉంటుంది. మరోవైపు మొత్తం కూడా నేలంతా తీసుకుంటే చిత్తడిగా మారిపోయినటువంటి పరిస్థితి. ఎందుకంటే వర్షాలు నిన్నటి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడిప్పుడే మొత్తంగా కూడా షాప్స్ తీసుకుంటే షాప్స్ ఏర్పాటు చేసి ఉన్నారు. ఇసుక అన్ని షాపులలో మేమే దోలించుకుంటున్నాము. గ్రౌండ్ ఫీజు తీసుకున్నారు, జిఎస్టీ కట్టించుకున్నారు, వదిలేశారు అంతే. మేమే మోటార్లు పెట్టుకొని నీళ్ళు కొట్టుకుంటున్నాం. ఇసుక మేమే దోలించుకుంటాం. ఆ మోటార్లు మాయే. రోజుకు 1000 రూపాయలు పడుతుంది. అది ఇసుక 3000, 3,500 పడుతుంది. అంతా మేమే దోలించుకుంటున్నాం. ఎవరు మమ్మల్ని పట్టించుకోవట్లా. ఇక్కడ గ్రౌండ్కి సంబంధించిన వాళ్ళు కానీ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు కానీ మమ్మల్ని ఎవరు వచ్చి మీకు ఏం కావాలని కూడా పట్టించుకోవట్లేదు. ఎవరు ఇక్కడ మమ్మల్ని అడగట్లా, ఎవరు రావట్లే. కనీసం చిన్న చిన్న ఎలక్ట్రికల్ వైర్స్ కరెంట్ అందిమన్నా కూడా అందిట్లా. మామూలుగా ఇక్కడ నీళ్లు అవి ఏర్పాటు చేయాలి కదా, అవి ఏమన్నా కార్పొరేషన్ చేస్తుందా? నీళ్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు, డ్రమ్ములు ఇచ్చున్నారు, నీళ్లు చేస్తామని చెప్తున్నారు. కానీ ఈ నీళ్లు మాకు సంబంధం లేదు అని చెప్తున్నారు. ఓకే, గ్రౌండ్ మొత్తం కూడా చిత్తడిగా మారిపోయింది. ఎక్కడ కూడా అడుగు తీసి అడుగు పెట్టలేని పరిస్థితి. ఇటువంటి నేపథ్యంలో కస్టమర్స్ బయట నుంచి వచ్చి కొనుక్కోవాలి అంటే, అందులోనూ మహిళలు అయితే చాలా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి. సో ఖచ్చితంగా ఇటువంటి వాటిలో ఏంటంటే నగరపాలక సంస్థ అధికారులు కావచ్చు, కార్పొరేషన్ కమిషనర్ గారు కావచ్చు, స్పందించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. గ్రౌండ్ డ్రైనేజ్ పరిస్థితి మరీ హీనంగా ఉంది. చుట్టూ డ్రైన్ ఉంది, డ్రైన్ మొత్తం బూడిపోయి ఉంది. మేము కూలోళ్ళం పెట్టుకొని మేము డ్రైన్ క్లీన్ చేయించుకొని మేము వాటర్ కొట్టుకుంటున్నాం. అంత డ్రైన్ ఉంది చుట్టూరు, కానీ డ్రైన్ బూడిపోయి ఉంది. మొత్తం మట్టి రాళ్ళతో బూడిపోయి ఉంది. ఇంతకుముందు 40 షాపు వేసారు, అట్టే వేసారు. కానీ డిప్పు మాత్రం 70 షాపు తీశారు రాజకీయం చేసి. కొత్త అంతా ఇచ్చేసి పాత తీసేసారు. లైసెన్స్ కాకుండా బయట ఎక్కడ వేసుకోమన్నారు. ఊరి అవసరం ఎక్కడ వేసుకుంటాం చెప్పండి. 30 సంవత్సరాల నుంచి వ్యాపారం చేస్తుంటే మా లైసెన్స్ తీసేస్తుంది. మాకు ఎంత బాధ వేస్తుంది. భద్ర ప్రజాస్ అవసరం లేదా పాత పెద్ద హాస్పిటల్ అంత వేసుకోమంటే ఎక్కడ వేసుకుంటాం చెప్పండి. విఎస్ గౌండ్ 30 సంవత్సరాలు చేస్తాం వ్యాపారం. బొడ్డు గాంధీ బొమ్మ సెంటర్ లైసెన్స్ని తీసేసారు కావాలని. ఏదైనా అగ్ని ప్రమాదం జరిగితే వెంటనే నీళ్లుతో ఆపేదానికి డ్రమ్ములు అయితే ఏర్పాటు చేస్తున్నారు. సో అలాగే విద్యుత్ దీపాలు నైట్ టైంలో వచ్చి కూడా కొనుగోలు చేసుకునే విధంగా మనం చూసినట్టు ఫ్లడ్ లైట్స్ ఏర్పాటు చేస్తున్నారనమాట. విద్యుత్ దీపాలతో రాత్రి ఏ టైంలో అయినా కూడా వచ్చి కొనుగోలు చేసుకునే విధంగా విద్యుత్ దీపాలు ఏర్పాటు చేశారు. ఇవన్నీ బాగానే ఉన్నా ఈ నిన్న మొన్న కూడా వర్షాలు కురిసినటువంటి పరిస్థితి ఈశాన్య ఋతుపవనాల ప్రభావం వల్ల ఈరోజు కొద్దిగా తెరపించిందని చెప్పుకోవచ్చు. సో ఈ నేపథ్యంలో అంగళ్ళు ఏర్పాటు చేసుకోవాలంటే మాత్రం మాకు ఇబ్బందికరంగా మారిపోయిందని చెప్తున్నారు. మధ్యలో ఉండేది 19వ తేదీ ఒకటే, 20వ తేదీ దీపావళి ఉంటుంది. సో ఈ కొనుగోళ్ళన్నీ కూడా ఈరోజు రేపే జరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అధికారులు వెంటనే స్పందించి ఇక్కడ ఏదైతే మొత్తం కూడా బురదమయంగా ఉందో ఈ బురద ఒకటే ఇబ్బందికరంగా
ఇబ్బందికరం. మిగతా అన్నీ కూడా కార్పొరేషన్ ఫెసిలిటీస్ ఏర్పాటు చేసినా కూడా ఇది మాత్రం చాలా ఇబ్బందికరంగా మారిపోయింది. దీంతో ఇక్కడికి వచ్చి కొనుగోలు చేయాలంటే మహిళలు, పిల్లలు ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ప్రధానంగా. మిగతా వాహనదారులు ఇబ్బంది పడినా కూడా ప్రధానంగా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి అయితే మహిళలు, పిల్లలే ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఆ దిశగా కార్పొరేషన్ అధికారులు స్పందించారని చెప్పి మరి ఇక్కడ ఉండేటువంటి దుకాణదారులు కోరుతున్నారు. కెమెరామెన్ చందుతో హుసేన్, సాస్ టీవీ, నెల్లూరు.